చంద్రబాబుకు మేలు చేయడం అజెండా. పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మంతనాలతో స్పష్టీకరణ. పాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత పంతల సుబ్బారావుకి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపు. కాంగ్రెస్ రెబల్ వంతలను తప్పుకోవాలని ఆదేశించిన షర్మిల, వైఎస్ఆర్సీపీ ఓట్లను చేల్చడానికి తాను బాధ్యతలు తీసుకున్నట్టు వెల్లడంటూ ఆ ఫోన్ కాన్వర్సేషన్ హైలైట్ చేసింది. నమస్తే అన్న, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదని, నెక్స్ట్ టైం తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తాం, పార్టీలో సముచితమైన స్థానం గౌరవిస్తాను, మీరు నా సొంత అన్న లెక్క అన్న, అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా, నేనైతే మీకు ఇవ్వాలని అనుకున్నానన్న, కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సిపిఎంకి ఇచ్చేశారు, ఈ సీటు బల్లిబాబుకి ఇస్తున్నారు, మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో నా టీం ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, మీరు అది వాస్తవం కాదు కదా అన్న, నేనేం ప్రచారం చేయలేదు, నేనైతే ఎక్కడ మీ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రచారం చేయలేదు. సరే అన్న, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, మీరు రెబల్ కావద్దు, నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది, కమ్ బ్యాక్. ఇంత అన్యాయం ఏంటి మేడం, ఏ రోజు జెండా మోయిన వాడికి పార్టీలో లేని వాడికి ఇచ్చేయడం వల్ల నాకు బాధ ఉంది. మరొక విషయం, మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చేయకపోయినా బాగుండేది, మీరు ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, మా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అన్న మీకు అన్నీ తెలుసు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముఖ్యం, మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ముఖ్యము, రెండు కలిసి వస్తాయనే కదా తీసుకుంది, నేను తీసుకుంది ఎందుకు, వైసీపీ ఓట్ బ్యాంక్ కోసమే కదా. నేను ఇప్పుడు చూశాను మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది, మొన్న నా జనాలు చూస్తే మీకంటే 5 రెట్లు ఎక్కువ మంది వచ్చారు, రూపాయి ఖర్చు పెట్టకుండా వీడియోలు పెట్టమంటే పెడతాను చూడండి, నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని, కానీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూడండి, నేను కాంగ్రెస్లోనే ఉంటాను అన్న, మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోవాలంటే మర్చిపోతాను, ఇక మర్చిపోండి, మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి రాలేరు, నా భవిష్యత్తే డ్యామేజ్ అయింది, నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడు ఆలోచించుకోండి, మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరమని వెనక్కి వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు, మంచిదే కదా అంటూ సుబ్బారావు అన్నారు. ఇంతకీ పాప ఈవిడ బయటికి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది కదా, ఈవిడికి ఇచ్చింది, అది ఆయనకి ఎందుకు ఈరు కావాలనుకుంటే కాంగ్రెస్ కనుక బాగుపడుతుంది, ముందు కాంగ్రెస్లో కొనసాగాలని ఎవరు అనుకుంటారని